వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. వర్షాకాలంలో ప్రతి వర్షపు చినుకు మనం పొదుపు చేసుకుంటే వేసవి కాలానికి నీటి ఎద్దడి ఉండదు అన్నట్టు మన రెగ్యులర్ ప్రిపరేషన్లో ప్రతి ఒక్క బిట్టు కూడా చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్క బిట్టు ఒక నీటి బిందువుతో సమానం. ఇక్కడ మనము ఈ ప్రిపరేషన్ సమయంలో చక్కగా ప్రతి ఒక్క అంశంని కూలంకుషంగా మనం నేర్చుకున్నట్లయితే వేసవి కాలం లాంటి మన ఎగ్జామినేషన్ హాల్లో ఈ నీటి బిందువులు లాంటి బిట్లను వినియోగించుకోవటానికి చాలా అవకాశం అనేది ఉంటుంది. మనందరి చివరి గమ్యం మనం అనుకున్నటువంటి డిఎస్సి ఎగ్జామ్లో విజయం సాధించడమే. దానికోసం ఎగ్జామినేషన్ వరకు మనం ఎంత కృషి చేస్తూ ఉంటామో, ఎంతగా మనము కంటెంట్ని సబ్జెక్ట్ని అందుకుంటూ ఉంటామో అంత విజయ పరంపరలోకి మనం ముందుకు వెళ్తున్నట్టు లెక్క. మరి నేను సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీని ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే చెర్రీ టీవీ 7004 యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని, దాంతోపాటు విద్యా దృక్పథాలు, అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ ఏ అంశాలు, వీటితో పాటు సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడాలజీ వీటిని అందిస్తున్నాను. మరి ఇన్ని అంశాలని నేను అందిస్తున్నప్పుడు మీరు చేయవలసిందంతా చక్కగా సమయానికి అనుగుణంగా మన వీడియోని మన ఛానల్ని ఫాలో అవుతూ చక్కగా వీడియోల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అయితే సరిపోతుంది. ఎక్కువ మంది అభ్యర్థుల్లో నేను గమనిస్తున్న విషయం ఏంటో చెప్పి నేను ఈ తెలుగు మెథడాలజీ మోడల్ టెస్ట్ని ప్రారంభిస్తాను. మీకు ఏదైతే స్క్రీన్ మీద వీడియోల రూపంలో ఇస్తున్నానో అది కంటెంట్ అవ్వచ్చు, మెథడాలజీ అవ్వచ్చు, ఇంక ఏదైనా అవ్వచ్చు, ఒక వీడియో మీరు ఎగ్జామ్కి వెళ్ళే వరకు కనీసం ఒక 4 సార్లు మీరు విని వెళ్ళినట్టయితే ఇంకా మీకు నోట్స్లు అవసరం లేదు అని నేను చెబుతాను. మెటీరియల్ ఇంక మీకు అవసరం లేదని నేను చెప్పగలను. ఎందు గురించి అంటే మనం వినేటటువంటి అంశానికి ఒక 3 సార్లు వినేస్తే మనకి ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. ఇంకా మన నోట్స్ అన్న భ్రమలో ఉండడం వల్ల సబ్జెక్టు కాగితం మీద ఉంటుంది, బ్రెయిన్లో స్టోర్ అవ్వదు. మనం కాగితంలో కాదు, మన యొక్క మెదడులో విషయంని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనం అలవాటు పడాలి. వీడియో చూసిన వెంటనే ఒకసారి, అలాగే మరొక రివిజన్లో నేను ఒక వీడియో నుంచి ఇంకొక వీడియో చేసేలోపు చాలా సమయం అనేది ఉంటుంది. ఈలోగా మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్స్ మీ దగ్గర ఉంటాయి, అవి ఫాలో అవుతూ అప్పుడప్పుడు 2 రోజులకో, 3 రోజులకో, 4 రోజులకో నేను చేసినటువంటి వీడియోలు అన్నీ కూడా ప్లేలిస్ట్లో మీకు దొరుకుతాయి. మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే అన్ని ప్రీవియస్ వీడియోస్ మీకు దొరుకుతాయి. సో ఏదో ఒక వీడియో రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలు, ఇంకా మీకు మెటీరియల్తో పనే లేదు. సరే, ఇప్పుడు మనం తెలుగు మెథడాలజీ మోడల్ ఎగ్జామ్ 2ని మోడల్ టెస్ట్ 2ని మనం ప్రారంభిస్తున్నాం. ఏపీ మెగా డిఎస్సి ఎస్జిటి, టీజిటి, పీజిటి, స్కూల్ అసిస్టెంట్స్ వీరికి యూజ్ అయ్యే విధంగా తెలుగు మెథడాలజీ మోడల్ టెస్ట్ మరొక 25 బిట్లతో మీ ముందుకు వచ్చేసింది. ఇంకా ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళిపోతాం. ఈ వీడియోలో కూడా ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాలు అన్న అంశం నుంచే ఇస్తున్నాను. మొదటి బిట్టు, ఉపాధ్యాయుడు బోధించిన పాఠ్యాంశానికి పునర్బలనం చేకూర్చేది క్రింది వాటిలో ఏది? ఇదే బిట్టు మీకు ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు?
జవాబు ఆప్షన్ 2 గైహికం సరైనటువంటి జవాబు. జస్ట్ ఇంతే. ఒకసారి టెక్స్ట్ రూపంలో సెల్ఫ్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కాకపోతే ఒక 3 సార్లు రివిజన్ చేసుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే వరకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్ చేసుకోండి. విద్యార్థి యొక్క చూపు మేరను పలుకు మేరతో పాటు పెంపొందించుకోకపోయినట్లయితే ఏర్పడే పఠన దోషం క్రింది వాటిలో ఏది? చూపు మేర, పలుకు మేర అనేవి పఠన దోషంకి సంబంధించినవి, పఠనం అనేటటువంటి నైపుణ్యానికి చెందినవి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చూపు మేర, పలుకు మేర అనేవి పఠనం అన్న అంశంకి, అదే పఠన నైపుణ్యం అన్న అంశంకి సంబంధించినవి. అయితే చూపు మేరను పలుకు మేరతో పాటు పెంపొందించుకోకపోవటం వల్ల విద్యార్థిలో ఏర్పడే దోషం, అది ఏర్పడే పఠన దోషం క్రింది వాటిలో ఏది? ఇదే ప్రశ్న మనకి ఎగ్జామ్లో వస్తే కనుక సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు చెప్పమంటారా? ఆన్సర్ ఆప్షన్ 3 సమవేగ రాహిత్య దోషం అనేది ఏర్పడుతుంది. మూడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. మూడవ బిట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విద్యా సంవత్సరానికి పాఠశాలల పని దినాల సంఖ్య క్రింది 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ గుర్తించండి. సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు చెప్పేమంటారా? జవాబు ఆప్షన్ 4 220 రోజులు సరైనటువంటి జవాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఏడాదికి పని దినాల సంఖ్య 220 రోజులు. 3 బిట్లు పూర్తి చేసుకున్నాం. 4వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 4వ బిట్టు వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. దయచేసి చూసి వెళ్ళిపోకండి. మీకోసం, మీకు ఈ వీడియో ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇవ్వండి. తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారాన్ని ఇచ్చింది. ఇంతకీ ఏ ఆర్టికల్ ఇచ్చింది? క్రింద 4 ఆప్షన్లలో సరైన జవాబును గుర్తించండి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారాన్ని ఇచ్చింది? జవాబు చెప్పమంటారా? ఆప్షన్ 2 345వ ఆర్టికల్. భారత రాజ్యాంగంలోని 345వ ఆర్టికల్ తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారాన్ని ఇచ్చింది. 5వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 5. ఇది ఒక నాటక బోధన పద్ధతి. అంటే మన తెలుగు వాచకాల్ని గమనించినట్లయితే ఒక్కొక్క పాఠానికి ఒక్కొక్క సాహిత్య ప్రక్రియని పరిచయం చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఒక నాటకం రూపంలో ఉన్నటువంటి ఒక పాఠంని బోధించాలి అంటే క్రింది వాటిలో ఏ పద్ధతి అని తీసుకోవాల్సి ఉంటుంది? అంటే నాటకంని బోధించేందుకు కొన్ని బోధన పద్ధతులు ఉన్నాయి. అటువంటి బోధన పద్ధతుల్లో ఒక బోధన పద్ధతి క్రింద ఉంది నాటకంని బోధించేందుకు. ఎందుకు ఆ బోధన పద్ధతి ఏదో గుర్తించండి అన్నది ప్రశ్న. గుర్తించండి, ఒకసారి చూద్దాం. జవాబు చెప్పమంటారా? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. వ్యాఖ్యాన పద్ధతి సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 6. కరికులం అన్న పదానికి మూలం. కరికులం అనే పదము కర్రిరే
అన్న పదం నుంచి వచ్చింది. ఇంతకీ కర్రీరే అనే పదము ఏ భాషా పదం? కరికులం అన్న పదానికి మూలం క్రింది వాటిలో ఏ భాషా పదం? గుర్తించండి. జవాబు చెప్పమంటారా? జవాబు ఆప్షన్ 1 లాటిన్ సరైనటువంటి ఆన్సర్. బిట్ నెంబర్ 7, 7వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక ఏడాదికి ఒక తరగతికి నిర్ణయించిన పాఠ్య ప్రణాళికలోని అంశాలను నెలల వారీగా విభజించటాన్ని ఏమంటారు? ప్రశ్న మరోసారి. ఒక ఏడాదికి ఒక తరగతికి నిర్ణయించిన పాఠ్య ప్రణాళికలోని అంశాలను నెలల వారీగా విభజించటాన్ని ఏమంటారు? సరైన జవాబు ఏమీ ఉంటుందో ఒకసారి మీరు ప్రయత్నం చేయండి. జవాబు చెప్పేమంటారా? ఆన్సర్ ఆప్షన్ 2 వార్షిక ప్రణాళిక సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 8, 8వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. విద్యా సంస్థ లోపల, విద్యా సంస్థ బయట జరిగే కార్యకలాపాల సమూహంని ఏమంటాము? ఒక విద్యా సంస్థ లోపల, బయట, ఒక విద్యా సంస్థకు లోపల మరియు బయట జరిగే కార్యకలాపాల సమూహంని మనం సూక్ష్మంగా ఇలా అంటాం. ఒకసారి ప్రయత్నం చేయండి. జవాబు ఆప్షన్ 3 విద్యా ప్రణాళిక అని చెప్పి పేర్కొంటాం. బిట్ నెంబర్ 9, ఇప్పుడు మనం 9వ ప్రశ్నని చూస్తున్నాం. బిట్ నెంబర్ 9, విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి, మూర్తిమత్వ నిర్మాణానికి తోడ్పడే పాఠశాలలోని అన్ని కార్యకలాపాలను విద్యా ప్రణాళికగా నిర్వచించిన వారు ఎవరు? చూడండి, ఈ నిర్వచనం విద్యా ప్రణాళికకు సంబంధించినది. ఓకే, అయితే ఒక విద్యా ప్రణాళికకు సంబంధించిన నిర్వచనంలో సర్వతోముఖాభివృద్ధి, మూర్తిమత్వ నిర్మాణం ఈ పదాలు కనిపించినట్లయితే, అంటే సర్వతోముఖ అభివృద్ధి మరియు మూర్తిమత్వం వీటి నిర్మాణానికి పాఠశాలలోని కార్యకలాపాలు తోడ్పాటును ఇచ్చినట్లయితే అది విద్యా ప్రణాళిక అని నిర్వచించినటువంటి వారు క్రింది వారు ఎవరు? జవాబు గుర్తించండి, ఒకసారి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, విద్యా ప్రణాళికకు సంబంధించి ఈ నిర్వచనంలో విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధి, మూర్తిమత్వ నిర్మాణం ఈ పదాలు కనిపించినట్లయితే ఆన్సర్ సెకండరీ విద్యా కమిషన్ అని గుర్తించాల్సి ఉంటుంది. దీన్నే మొదలియార్ కమిషన్ అని కూడా అంటారు కదా, లక్ష్మణ స్వామి మొదలియార్ కమిషన్ అని చెప్పి పేర్కొంటారు కదా. సో లక్ష్మణ స్వామి మొదలియార్ కమిషన్ లేదా సెకండరీ విద్యా కమిషన్ అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 10, బిట్ నెంబర్ 10, ఈ కమిటీ సిఫార్సులను అనుసరించి మన దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాతృభాషలకు ప్రాధాన్యం ఇచ్చాయి. ఇదే బిట్టు మనకి ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం. అప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా డ్యామ్ షూర్గా సరైన ఆప్షన్గా మనం దేన్ని గుర్తించాల్సి ఉంటుంది? ట్రై చేయండి. జవాబు ఆప్షన్ 1 కొఠారి కమిషన్ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 11, ఒక విద్యా సంవత్సరంలో సహపాఠ్య కార్యక్రమాలకు కేటాయించాల్సిన పీరియడ్ల సంఖ్య. సహపాఠ్య కార్యక్రమాలు వీటి కోసం కేటాయించాల్సిన పీరియడ్ల సంఖ్య గుర్తించండి ఒకసారి.
జవాబు ఆప్షన్ 1 20 సరైనటువంటి జవాబు. 12వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 12. పాఠ్య పథకంలోని సోపానాలు రూపొందించిన వారు క్రింది వారిలో ఎవరు? పాఠ్య పథకంలోని సోపానాలను రూపొందించిన వారు ఎవరు? జవాబు చెప్పమంటారా? పాఠ్య పథకానికి సంబంధించిన సోపానాలను రూపొందించిన వారు హెర్బార్ట్. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. హెర్బార్ట్ గుర్తుపెట్టుకోండి. హెర్బార్ట్ పాఠ్య పథకం సోపానాలు అని చదివేటప్పుడు చదవండి. హెర్బార్ట్ పాఠ్య ప్రణాళిక సోపానాలు, పాఠ్య పథకం సోపానాలు. పాఠ్య పథకం సోపానాలు అని చదివేటప్పుడు హెర్బార్ట్ పాఠ్య పథకం సోపానాలు అని చదువుకుంటూ ఉంటే సరిపోతుంది. 13వ బిట్టు. ఒక తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్య పథకం అన్నవారు క్రింది వారిలో ఎవరు? తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్య పథకం. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకము, దీన్నే పాఠ్య పథకం అంటారు. ఇదొక బిట్టు. సో ఇలా నిర్వచించిన వారు ఎవరు అనేది రెండవ బిట్టు. సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు ఏమేమి ఉంటుందండి? ఆప్షన్ 3 వెస్లీ సరైనటువంటి జవాబు. 14వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 14. పాఠం బోధనలో అతి ముఖ్యమైన ప్రక్రియ క్రింది వాటిలో ఏది? పాఠం బోధనలో అతి ముఖ్యమైన ప్రక్రియ. ఇదే బిట్ మనకి ఎగ్జామ్లో వచ్చింది అనుకున్నాం. అప్పుడు సరైన ఆప్షన్గా మనం దేని గుర్తిస్తాం? జవాబు చెప్పేమంటారా? ఆన్సర్ 4 ప్రదర్శన సరైనటువంటి జవాబు. 15వ బిట్టు. బిట్ నెంబర్ 15. లక్ష్య సాధనకు కావలసినవి క్రింది వాటిలో ఏవి? గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 స్పష్టీకరణలు సరైనటువంటి జవాబు. 16వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 16. ప్రణాళిక అమలులో మార్గదర్శకాలుగా పనిచేసేవి ఏవి? ప్రణాళిక అమలులో మార్గదర్శకాలుగా పనిచేసేవి ఏవి? చూడండి, ప్రణాళిక అమలుకు మార్గదర్శకాలు అని వీటిని పేర్కొంటారు. జవాబు చెప్పమంటారా? జవాబు ఆప్షన్ 2 ఉద్దేశాలు మరియు లక్ష్యాలు. 17వ బిట్టు. వార్షిక విద్యా ప్రణాళికను రూపొందించువారు ఎవరు? వార్షిక విద్యా ప్రణాళికను రూపొందించువారు ఎవరు? వార్షిక విద్యా ప్రణాళికను రూపొందించువారు ఎవరు? ఎవరే ఉంటారు? ఆన్సర్ గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 ఉపాధ్యాయుడు సరైనటువంటి జవాబు. 18వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 18. శీర్షిక ప్రకటన చేయు దశ క్రింది వాటిలో ఏది?
శీర్షిక ప్రకటన. జవాబు ఆప్షన్ 1 ప్రవేశం. అంటే ప్రవేశంలో శీర్షిక ప్రకటన చేసి తద్వారా ప్రదర్శన అన్న ప్రక్రియలోకి వెళ్తాం. ఓకే, ప్రవేశికలోని చివరి సోపానం శీర్షిక ప్రకటన. ఈ శీర్షిక ప్రకటన చేసిన తర్వాత ప్రదర్శన అన్న ప్రక్రియలోకి మనం వెళ్ళాలి. శీర్షిక ప్రకటన ద్వారా ప్రదర్శన ప్రారంభం అవుతుంది. 19 బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 19. సామాన్యీకరణం. సామాన్యీకరణం అనేది ఎందులో భాగం? సామాన్యీకరణం అనేది ఎందులో భాగం? ఇదే బిట్ మనకు వస్తే సరైన జవాబు మనం దేన్ని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ 2 ప్రదర్శన సరైనటువంటి జవాబు. ఆప్షన్ 2 ప్రదర్శన ఇక్కడ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 20. వార్షిక ప్రణాళికలో లేనిది, అంటే క్రింద 4 ఆప్షన్లలో వార్షిక ప్రణాళికలో లేనిది ఏదో గుర్తించండి. జవాబు ఏమేమి ఉంటుంది? జవాబు ఆప్షన్ 4 మూల్యాంకన పద్ధతులు సరైనటువంటి జవాబు. ఇది వార్షిక ప్రణాళికలో లేని అంశం. మిగిలిన 3 అంశాలు కూడా బోధన కోసం వనరులు, అంటే బోధన జరిపేటప్పుడు ఎటువంటి వనరుల్ని మనం గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే బోధనను ఎన్ని యూనిట్లుగా మనము విభజన చేసుకోవాల్సి ఉంటుంది, వీటిలో భాగంగా మనం అమలు చేయవలసిన సహపాఠ్య కార్యక్రమాలు ఏవి, ఇవన్నీ కూడా వార్షిక ప్రణాళికలో ఉంటాయి. మూల్యాంకన పద్ధతులు అనేది వార్షిక ప్రణాళికలో లేనటువంటి అంశం. 20 బిట్లు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ 5 బిట్స్ని చూసేద్దాం. 21వ బిట్ నుంచి ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 21. 21వ బిట్టు. ప్రశంస. ప్రశంస ఈ రంగానికి చెందుతుంది. ఈ బిట్టు వస్తే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? గుర్తించాలి ఒకసారి. ఆప్షన్ 2 భావావేశ రంగానికి సంబంధించినది, అంతే కదా. సో భావావేశ రంగం, భావం, భావావేశం. భావావేశం అంటే ఏంటి? దుఃఖంని ప్రకటించడం, సంతోషంని ప్రకటించడం, ఏదైనా ఒక ఫీలింగ్ని ప్రకటించడంని భావావేశం అని చెప్పి అంటాం. సో ఎప్పుడైతే అంటే ఒక పద్యము తరగతి గదిలో మన గురువుగారు చదువుతున్నారు అనుకుందాం, రాగయుక్తంగా చదువుతున్నప్పుడు అది మన మనసుకి చక్కగా నచ్చింది అనుకుందాం, ఆహ్లాదభరితంగా నచ్చింది అనుకుందాం. అప్పుడు మనలో వచ్చినటువంటి భావావేశం ఏంటంటే, వాహా ఏం చెప్పారా, గురువుగారు ఏం పాడారా అని చెప్పి మనం ఒక భావంని వ్యక్తపరుస్తూ గురువుగారిని ప్రశంసిస్తూ ఉంటాం, అవునా? లేదా కవి గురించి చక్కగా నన్నయ్య గారి పద్యం చదివినప్పుడు గురువుగారు ఆ పద్యంలో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించి వహవా అంటూ ఆ కవిని మనం ప్రశంసిస్తున్నాము అంటే దీన్ని భావావేశము అని చెప్పి మనం గుర్తించాలి. అంటే మన యొక్క భావంని వ్యక్తపరుస్తున్నాం. కాబట్టి ప్రశంస అనేది భావావేశ రంగానికి చెందినది. ఇకపోతే ఉపవాచకం బోధనకు కేటాయించవలసిన కనీస పీరియడ్ల సంఖ్య ఒక విద్యా ప్రణాళికలో, ఒక వార్షిక ప్రణాళికలో, అంటే ఒక ఏడాదికి, ఒక విద్యా సంవత్సరంలో ఉపవాచక బోధనకు కేటాయించవలసిన కనీస పీరియడ్ల సంఖ్య. గరిష్టం కాదండి, కనీసం. జవాబు గుర్తించండి. ఇదే బిట్ మనకి ఎగ్జామ్లో వచ్చింది అనుకుందాం. ఆప్షన్ 1 20 పీరియడ్లు కనీసం కేటాయించాల్సి ఉంటుంది ఒక విద్యా సంవత్సరంలో. 23వ బిట్టు నిర్ణయించిన విద్యా లక్ష్యాలను, మనం నిర్ణయించుకున్నటువంటి విద్యా లక్ష్యాలను సాధించడానికి ఏర్పాటు చేసిన వాటికి ఏమని పేరు? మనం నిర్ణయించుకున్న విద్యా లక్ష్యాలను సాధించుటకు
ఏర్పాటు చేసిన వాటికి ఏమని పేరు? జవాబు చెప్పమంటారా? ఆప్షన్ 3 అభ్యసన అనుభవాలు అని పేరు. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 24వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 24వ బిట్టు విద్యార్థులు పొందిన అవగాహనను ఉపాధ్యాయుడు అంచనా వేయుటను ఏమంటారు? విద్యార్థులు పొందిన అవగాహనను ఉపాధ్యాయుడు అంచనా వేయుటను ఏమంటారు? ఉపాధ్యాయుడు ఒక పాఠం చెప్పాడు తరగతి గదిలో. ఆ పాఠం మీద విద్యార్థులు ఎంత మేరకు అవగాహనకు వచ్చారో మనం ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడిగా అంచనా వేయాలి. ఇలా అంచనా వేయుటను ఏమంటాం? ఆప్షన్ 4 నియోజనం సరైనటువంటి జవాబు. 25వ బిట్ని, ఈ వీడియోకి చివరి బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ మోడల్ టెస్ట్లో, 2వ మోడల్ టెస్ట్లో చివరి బిట్టు విద్యార్థులను మానసికంగా పాఠంలోకి ఆహ్వానించే ప్రక్రియ క్రింది వాటిలో ఏది? ఇవి కరెక్షన్ చేయండి, ఇవి తప్పు కొట్టండి. వీటితో సంబంధం లేదు. వీటితో విద్యార్థులను మానసికంగా పాఠంలోకి ఆహ్వానించే ప్రక్రియ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 1 ఉన్ముఖీకరణ సరైనటువంటి జవాబు. సక్సెస్ఫుల్గా మనం తెలుగు మెథడాలజీ సెకండ్ మోడల్ టెస్ట్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఒక లైక్ ఇవ్వండి. దాని తర్వాత మరొక తెలుగు మెథడాలజీ మోడల్ టెస్ట్ 3 తర్వాత నెక్స్ట్ డే ఇదే టైంకి మనం అందించే ప్రయత్నం చేస్తాను మీకు. అయితే ఇక్కడికి ఈ టెస్ట్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పటికి ఏపీ మెగా డిఎస్సి 2024-25 దీనిలో భాగంగా తెలుగు మెథడాలజీ మోడల్ టెస్ట్ 2ని మనం పూర్తి చేసుకున్నాం. ఇంతకుముందు 25 ప్రశ్నలు, ఇప్పుడు ఒక 25 ప్రశ్నలు. ఓవరాల్గా ప్రణాళిక రచన పాఠ్య గ్రంథాల నుంచి ఒక 50 ప్రశ్నల్ని మనం ఇప్పటివరకు పూర్తి చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత తెలుగు కంటెంట్ కొన్ని బిట్స్ని ఈరోజు అందించే ప్రయత్నం చేస్తాను. చూస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి మీ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నమస్తే. మళ్ళీ మరో కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.